తలలో వంచండి. మనం ఈ శుక్రవారం రాత్రికాల సమయంలో ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వలోక న్యాయాధిపతి, నాయన ఈ రాత్రికాల సమయంలో తండ్రి మీ సన్నిధిలో మోకరిల్లి ప్రార్థన చేయుటకు మీరిచ్చిన ఈ సమయాన్ని, అవకాశాన్ని బట్టి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. నాయన ఉదయకాల సమయం మొదలుకొని ఎప్పటివరకు ఎంతగానో మీ దయారెక్కల చాటున కాచి కాపాడారు నాయన. మా పనిపాట్లలోనూ, మా ప్రతి విషయంలోనూ తండ్రి మీరు తోడయ్యుండి, తండ్రి కోడి తన పిల్లల్ని ఏ విధముగా అయితే తన రెక్కల చాటున భద్రపరుస్తుందో తండ్రి, ఆ విధముగా మాకు భద్రపరిచినందుకే మీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. మహిమగల మహారాజా మీకే స్తోత్రం. కృపగల మా దేవ నీకే మహిమ. కృపచేత నన్ను పిలిచినటువంటి మా దేవ నీకే స్తుతి. అబ్రహాము దేవ నీకే స్తోత్రం. ఇస్సాకు దేవ నీకే మహిమ. యాకోబు దేవ నీకే స్తుతి. యెషూరూను దేవ నీకే స్తోత్రం. ఇజ్రాయేలీయుల దేవ నీకే మహిమ. ఏలియా దేవ నీకే స్తుతి. దావీదు దేవ నీకే స్తోత్రం. దానియేలు యొక్క దేవ నీకే మహిమ. షద్రక్ మెషక్ అబేద్నెగో అను వారి దేవ నీకే స్తుతి. తండ్రి అయిన దేవ నీకే స్తోత్రం. మా పితరుల దేవ నీకే మహిమ. మా పితరుల దేవ నీకే స్తుతి. కొండలకు దేవ నీకే స్తోత్రం. లోయల యొక్క దేవ నీకే మహిమ. సర్వలోకమునకు దేవ నీకే స్తుతి. సర్వాధికారి అయినటువంటి మా దేవ నీకే స్తోత్రం. లోకముందున్న సకల రాజ్యములకు దేవ నీకే మహిమ. పరలోకమునకు భూలోకమునకు దేవ నీకే స్తుతి. పైన ఆకాశమందును భూమియందును ఉన్న దేవ నీకే స్తోత్రం. భూదిగంతముల వరకు మనుషులను ఎరుగునట్లు యాకోబు వంశంలో ఏలుచున్నటువంటి మా దేవ నీకే స్తోత్రం. పరిశుద్ధుడా, ప్రేమగలటి మా తండ్రి, నాయన మా అపరాధముల చేతను మా పాపముల చేతను మేము చచ్చిన వారమై పడి ఉండగా తండ్రి, నేను మీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి ద్వారా తండ్రి మీతో సమాధానపరుచుకున్నాను నాయన. ఆత్మ సంబంధమైన ఒక నూతన జన్మను మాకు దయచేసి తండ్రి, మీ యొక్క రాజ్య నివాసులుగా మమ్మల్ని చేసి తండ్రి మీతో పాటు నడిచే భాగ్యం మాకు అనుగ్రహించిన విధానాన్ని బట్టి తండ్రి మీకే వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం పరమ తండ్రి. నాయన ఇదిగో తండ్రి, సార్వత్రిక సంఘముగా ప్రపంచంలో ఉన్న మీ బిడ్డలమైన మేమందరము కూడా తండ్రి, నాయన మా తల్లి గర్భాన్న పడినది మొదలుకున్నాను ఇప్పటి వరకు అనేక విషయాలలో పాపం చేసి ఉన్నాం తండ్రి. మా పాపాలన్నీ మన్నించమని తండ్రి, ఇదిగో నాయన హిమము కంటే తెల్లగా ఉన్నట్లు మా పాపములు కడిగి పవిత్రపరచమని అర్థిస్తున్నాం తండ్రి. ఇదిగో నాయన, ఇక తండ్రి నాయన మీరు లేఖనంలో సెలవిచ్చిన రీతిగా వారి పాపములకు ఎన్నడను జ్ఞాపకం చేసుకునని ప్రభు సెలవిచ్చుచున్నాడని హెబ్రీ పత్రికలో మీరు సెలవిచ్చిన రీతిగా తండ్రి మా పాపములన్నీ మన్నించమని తండ్రి, హిమము కంటే తెల్లగా ఉన్నట్టు మా పాపములు కడిగి పవిత్రపరచమని, ఇస్సోపుతో మా పాపలను కడిగి పవిత్రపరచమని తండ్రి మీ సన్నిధిలో వేడుకుంటున్నాను నాయన. గొప్ప దేవా నీకే స్తోత్రం నాయన. పరిశుద్ధుల ప్రేమగలిటి మా తండ్రి, సార్వత్రిక సంఘంగా ప్రపంచంలోనే మీ బిడ్డలమైన మేమందరము కూడా తండ్రి, ఇదిగో నాయన మా ఆలోచనలు సరి అనేదిగా ఉండినట్లు తండ్రి, ఇదిగో నాయన మా ఆలోచనలకు కావలి ఉంచమని అడుగుచున్నామయ్యా. నిజమే తండ్రి, నాయన హృదయం బహు మోసకరమైనది, బహు వ్యాధి గలదని మీరు సెలవిచ్చిన రీతిగా తండ్రి, ఇదిగో నాయన మా తలంపుల్లో కూడా ఏ విధమైన పాపం చేయకుండా తండ్రి, నాయన మా కళల్లో కూడా ఏ విధమైన పాపం చేయకున్నట్లు నాయన సహాయం చేయండి నాయన. నిజమే తండ్రి, ఇదిగో నాయన కళల్లో సహితం నువ్వు పట్టుకుంటానని లేఖనంలో సెలవిచ్చున్నారు కదా నాయన. ఇదిగో నాయన మా కళల్లో కూడా తండ్రి, మా ఆలోచనలో కానీ మా తలంపులలో కానీ తండ్రి, నాయన ఇగో నాయన మా నాలుక ద్వారా కానీ నాయన ఇగో తండ్రి ఏ విధమైన పాపంలో పడిపోకుండా ఉన్నట్లయినా సహాయం చేయండి నాయన. నిజమే తండ్రి, సులువుగా చిక్కులు పెట్టే పాపంలో పడిపోకున్నట్లు నాయన. ఇగో తండ్రి సంఘంలో ఉన్న ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకున్న ఆయన. ఇదిగో తండ్రి, అలాగే మరి ముఖ్యంగా తండ్రి శరీరాన్ని లోపరుచుకోవడానికి నాయన ఇంద్రియ నిగ్రహానికి కావలసినటువంటి మీ ఆత్మశక్తిని సంఘములో ఉన్న ప్రతి బిడ్డలకి అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా. కృప చూపించండి తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి మా కుటుంబాలలో అందరము కలిసి తండ్రి ప్రతిదినము కుటుంబ ప్రార్థన చేయుటకు తండ్రి మాకు నేర్పించమని అడుగుచున్నామయ్యా. గొప్ప రాజా నీకే స్తోత్రం తండ్రి. నాయన ఇదిగో తండ్రి, మాలో నాయన కొందరు చర్చికి వస్తే నాయన మాలో కొందరు చర్చికి రాలేకపోతున్నారు తండ్రి. ఇదిగో నాయన కుటుంబాలలో నాయన భార్య చర్చికి వస్తే భర్తకు చర్చికి రాలేదు నాయన, భర్త చర్చికి వస్తే నాయన భార్యకు చర్చికి రాలేనటువంటి కుటుంబాలు ఎన్నో నాయన. అటువంటి కుటుంబాలన్నీ కూడా తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకునైనా, కుటుంబాలతో పాటు తండ్రి మేమందరము తండ్రి మీ సన్నిధిలో నాయన తండ్రి మోకరిల్లి ప్రార్థన చేయటకు, మిమ్మల్ని స్తుతించుటకు, మిమ్మల్ని ఘనపరచుటకు తండ్రి ఇక నాయన సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాలను తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం తండ్రి. ఇదిగోనైనా మీ సన్నిధిలో నాయన మా పిల్లలందరూ కూడా తండ్రి ఒలువులు మొక్కలే వర్ధిల్లినట్లు నాయన తండ్రి మీ సహాయము దయచేయండి తండ్రి. మా కుటుంబాలలో ఐక్యత దయచేయండి నాయన. మా కుటుంబాలలో
సహనము దయచేయండి నాయన. మా కుటుంబాలలో శాంతిని దయచేయండి నాయన. ఇక నేను సంఘంలో మధ్య తండ్రి ఐక్యత దయచేయండి నాయన. కుటుంబాల్లోనూ ఐక్యత దయచేయండి, సంఘంలో ఐక్యత దయచేయండి నాయన. ఇక తండ్రి మేమందరము పూర్ణ హృదయముతోనూ, పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ శక్తితోనూ తండ్రి మిమ్మల్ని ఆరాధించుటకు, మిమ్మల్ని గణపరచుటకు సహాయం చేయమని అడుగుచున్నాము తండ్రి. ఇదిగో నాయన పరిశుద్ధుడా, ప్రేమ గలటి మా తండ్రి, ఇక నేను మా హృదయమునకు కాపుదల దయచేయమని అడుగుచున్నాం తండ్రి. మా హృదయంలో నాయన మూర్ఖ తలంపులను తీసివేయండి నాయన. ఇగో నాయన తండ్రి, నేత్రాశ కలిగించే నాయన సాతానుడు కలిగించే నేత్రాశల నుంచి మమ్మల్ని కాపాడండి తండ్రి. నాయన మా తలంపులకు కాపుదల దయచేయమని అడుగుచున్నాం తండ్రి. ఇదిగో నాయన తండ్రి, మీ సన్నిధిలో నాయన మాకు సహాయం చేయండి నాయన. ఇగో తండ్రి, మేమందరము తండ్రి మీ సన్నిధిలో నాయన కాపుదల మాకు దయచేయండి నాయన. ఇగో తండ్రి, మీ సన్నిధిలో నాయన మాకందరికీ సమాధానం దయచేయండి నాయన. ఇగో నేను మేమందరము దైవ జ్ఞానము గలవారమే తండ్రి. నాయన మీ జ్ఞానమును తండ్రి మేము నాయన ఇగో తండ్రి సత్యమైనది బహులోతుగాను దూరముగాను ఉన్నదని లేఖనము సెలవిచ్చినది కదా తండ్రి. ఇదిగో నేను మేము సత్యంలో తండ్రి సత్యమైనటువంటి వాక్యాన్ని తండ్రి మేము ధ్యానించడానికి కావలసినటువంటి దైవ జ్ఞానం మాకు అనుగ్రహించండి తండ్రి. మేమందరము ప్రేమ, సంతోషం, సమాధానం, దయాలత్వం అనేటువంటి ఆత్మఫలాలు పండే విధముగా నాయన మాకు సహాయం దయచేయండి తండ్రి. మేము కరుణ, దయ, జాలి గలవారమే ఉండి తండ్రి ఉండినట్లు సహాయం చేయండి తండ్రి. మేము మర్యాదగా ప్రవర్తించుటకు నాయన అటు సంఘంలోనే కానీ ఇటు లోకంలో కానీ ఇక నేను మీ ప్రియకుమారుని పొలుకు చొప్పున మేము నడిచినట్లు తండ్రి మాకు అందరికీ కూడా నాయన ఇక తండ్రి నాయన మాకు శుద్ధ హృదయము దాయిచ్చండి నాయన. ఇక తండ్రి వాక్యం ధైర్యంగా బోధించటకు కావలసినటువంటి కృప మాకు అనుగ్రహించండి నాయన. ఇక నేను ఐక్యత కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం చేయమని అడుగుతున్న తండ్రి. కుటుంబాలలో కానీ సంఘాల మధ్యనైనా, విశ్వాసుల మధ్య నైనా, దేశాల మధ్యనైక ఐక్యత దయచేయమని అడుగుతున్నామయ్యా. అయ్యా మీ దయారకల చాటును భద్రపరచండి ప్రభా. మా దేశంలో ఉన్న ప్రతి ప్రజలను తండ్రి కరుణించండి తండ్రి. మా దేశంలో ఉన్న సమస్త ప్రజల్ని రక్షించమని అడుగుతున్నాను తండ్రి. మా దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి శాంతిని, సమాధానాన్ని, మీ కృపను అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. తండ్రి మీ సన్నిధిలో మేమందరం కూడా నెమ్మదిగాను సుఖముగాను బ్రతున్నట్లయినా మీ కృపా కాపుదలను అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. నాయన ఇదిగో తండ్రి, ఆత్మల రక్షణ కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. ఇక మా దేశంలో ఉన్న ప్రతి ఒక్కరికి తండ్రి, ఇక ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి దేశానికి కూడా తండ్రి, మా దేశంలో ఉన్నటువంటి ప్రజలకు తండ్రి, ఆంధ్ర, తెలంగాణ అనేటువంటి తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలందరికీ కూడా తండ్రి ఇకనైనా రక్షణ భాగ్యం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. విశ్వాసుల కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం చేస్తున్నానైనా. ఇక తండ్రి నాయన శోధనలో ఉన్నటువంటి బిడ్డలని, శోధనలు పడిపోతున్నటువంటి బిడ్డలని తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకోండి. శోధన జయించడానికి కావాల్సిన శక్తిని దాయిచ్చండి అయినా మీ సన్నిధి, మీ కృపా కాపుదల సంఘంలోని ప్రతి బిడ్డలకి అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా. అయ్యా సంఘ పరిచర్య కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం అందిస్తున్నాం తండ్రి. ఎందరో బలహీనమైనటువంటి బిడ్డలు ఇకనైనా సరైన ఉన్నారనైనా సంఘంలో, అటువంటి బిడ్డలందరినీ సహాయం చేయండి అయినా. ఇకనైనా మేము సంఘంలో పరిచర్య చేయడానికి కావాల్సినటువంటి శక్తిని, సామర్థ్యాన్ని సంఘంలో ఉన్న ప్రతి బిడ్డకి తండ్రి జ్ఞాన హృదయము దయచేయమని అడుగుచున్నాం తండ్రి. నాయన ఒకరికొరకొకరు ప్రార్థన చేసుకుని తండ్రి మేము ఒకరిలో ఒకరు ప్రేమ కలిగి తండ్రి ఉండునట్లనైనా సంఘంలో ఉన్న ప్రతి బిడ్డని తండ్రి మీ సన్నిధిలో సిద్ధపరచమని అడుగుచున్నామయ్యా. అయ్యా మీ కృపా కాపుదలు అనుగ్రహించమని అడుగుచున్నాము తండ్రి. నైనా మీ దయారెక్కల చాటును భద్రపరచమని అడుగుచున్నామయ్యా. అయ్యా తండ్రి ఇకనైనా ఆరోగ్యంకు తండ్రి ఎందరికో తండ్రి అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి బిడ్డలు ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలకు అందరికీ ఆరోగ్యాలు దయచేయండి నాయన. ఇదిగో తండ్రి చెడు తలంపుల నుంచి మా హృదయాలు నుండి కాచి కాపాడమని అడుగుచున్నాం తండ్రి. ఆత్మీయంగా మేమందరం ఎదగడానికి కావాల్సినటువంటి ఆత్మశక్తిని, జ్ఞానాన్ని, బుద్ధిని దాయిచ్చామని అడుగుతున్నాను తండ్రి. మన ముఖ్యంగా తండ్రి త్రాగుడుకు, వ్యభిచారానికి, జూదానికి, దొంగతనానికి, నరహంతులకి అలవాటు పడినటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారు నాయన. చెడు వ్యసనాలకు లోబడిపోయినటువంటి ఎందరో బిడ్డలు ఉన్నారు నాయన. అటువంటి బిడ్డలందరినీ విడిపించండి నాయన. సాతాను కట్టిన కట్టల నుంచి విడిపించి తండ్రి వారు మారు మనసు పొందినట్లు వారి హృదయాలు తెరవమని అడుగుచున్నాం తండ్రి. వారి మనస్సుల మీద మీ వాక్యాలను గ్రహింపజేసే మంచి శక్తిని వారికి దాయిచ్చేయమని అడుగుచున్నామయ్యా. అయ్యా పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన మా తండ్రి, ఇకనైనా సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి సేవకులను తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్నైనా. ఇకనైనా సంఘాల మధ్య, సేవకుల మధ్య తండ్రి శాంతిని, సమాధానాన్ని అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. మరి ముఖ్యంగా ఆంధ్ర, తెలంగాణ, రెండు తెలంగాణ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రజలందరికీ తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని రక్షణ భాగ్యం మనకు అనుగ్రహించమని అడుగుచున్నాం తండ్రి. ఇక ప్రపంచంలో ఉన్న సేవకులందరి కొరకు, వారి కుటుంబముల కొరకు, సార్వత్రిక సంఘం కొరకు తండ్రి మీ సన్నిధిలో సహాయం చేయమని అడుగుచున్నాం నాయన.
ఇశ్రాయేలు ప్రజల కొరకు తండ్రి, ఇజ్రాయేల్ రక్షణ కొరకు తండ్రి మీ సన్నిధిలో కృప చూపించమని అడుగుచున్నాం నాయన. మరి ముఖ్యంగా తండ్రి నీవు నాయన ఏకాంగులను సంసారాలుగా చేయబడవు నీవే గనక తండ్రి పెళ్లి కొరకు ఎదురు చూస్తున్నటువంటి యవన బిడ్డలందరినీ కూడా మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుని మీ కృపా కాపుదలు అనుగ్రహించమని అడుగుచున్నామయ్యా. అయ్యా తండ్రి ఇగనైనా పరిశుద్ధుడా ప్రేమ కలిగిన మా తండ్రి నాయన మీ సన్నిధిలో నాయన శాంతిని, సమాధానాన్ని, రక్షణను తండ్రి ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని అడుగుచున్నాను తండ్రి. మరి ముఖ్యంగా తండ్రి తండ్రి ఇక మా ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఇక మా ఇంట్లలోనూ మా ఇళ్లలోనూ తండ్రి ఇక మా సంఘాలలోనూ ఉన్నటువంటి ప్రతి కుటుంబాలను తండ్రి మీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకున్న ఆయన మీ కృపా కాపుదలు అనుగ్రహించండి తండ్రి. మరి సంఘం నిమిత్తము తండ్రి మీ సన్నిధిలో సహాయం అందిస్తున్నాను తండ్రి. సంఘంలో జ్ఞానము సంఘంలో జ్ఞానం అభివృద్ధి చేయమని అడుగుతున్న తండ్రి. సంఘంలోని ఎవరి బిడ్డలను జ్ఞానమందును మనుషుల దయ్యందును వద్దినట్లు ఆశీర్వదించమని అడుగుతున్నాం తండ్రి. నాయన మీ జ్ఞానమందును విద్యాబుద్ధులు ఎందును దయచేసి మీ సన్నిధిలో ఉన్నటువంటి యవన బిడ్డలకు అందరికీ అనుగ్రహించి మీ కృపా కాపుదలు అనుగ్రహించమని మీ సన్నిధిలో వేడుకుంటూ తండ్రి ప్రార్థనతో ఏకీపిస్తున్న ప్రతి బిడ్డని, ప్రతి కుటుంబాన్ని మీ దయారెక్కల చాటున భద్రపరచమని తండ్రి. ఇది నా అవరగాడి ఛానల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క తండ్రి ప్రార్థన విడిచిన ప్రతి బిడ్డను, అవరగాడి ఛానల్లో ఉన్నటువంటి ప్రతి సబ్స్క్రైబర్ని మీ సన్నిధిలో జ్ఞాపం చేసుకుని మెండైన దేవులతో నింపమని వేడుకుంటూ తండ్రి ఈ సమస్త ప్రార్థన మీ ప్రియ కుమారుడు మా ప్రభు లోకరక్షకుడైన యేసుక్రీస్తు పేరట అడిగి వేడుకుంటున్నాం.